కాంక్రీట్ అక్యుపేషన్ ఆఫ్ ల్యాండ్ ఏరియా అంటే భూమిలో ఎక్కువ భాగం కాంక్రీట్ అయి ఉంటుందో, ఎక్కడైతే గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్ పెరుగుతుందో, ఎందుకంటే ఇక్కడ ఆఫీసులు ఉంటాయి, ఎయిర్ కండిషనర్లు వాడుతుంటాం, వాహనాలు వాడుతుంటాం, మన గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎక్కువ వదులుతాం. సో అక్కడే చెట్లు అవసరం. మీ చెట్లు ఊర్లో చెట్లు 4 అవసరం ఉంటే ఇక్కడ 4000 అవసరం. ఎందుకు అవసరం అంటే నేను చెప్పిన ఈ 3-4 కారణాలు. ఒకటి, మన గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్ సిటీస్లో ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వాహనాల రద్దీ ఎక్కువ, భవనాలు నిర్మాణం ఎక్కువ, మీకు జనసాంద్రత ఎక్కువ, హ్యూమన్ వేస్ట్ ఎక్కువ, అన్నీ ఎక్కువ కదా మనకి ఇక్కడ. సో ఇలాంటి ప్లేస్లో నీకు ఎక్కువ చెట్లు అవసరం. వాటర్ సింక్ ఏరియా తక్కువ, ఎందుకంటే నీరు భూమిలో లోపలికి ఇనికిపోతేనే మనం ఏమైనా భూగర్భ జలాలు వాడగలం. ఒకవైపు ఇంకుడు కుంటలు పెడుతూ ఉంటాం, సహజమైన ఇంకుడు కుంటలేమో తీసిపడేస్తాం. ఇంకుడు గుంటలేమో లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఇంకుడు గుంటలు తయారు చేస్తుంటాం. దానిపైన పెద్ద చర్చలు జరుగుతుంటాయి. కానీ వాటర్ సింక్ ఏరియా కదా ఇది. ఇప్పుడు మీకు ఇక్కడ పర్యావరణవేత్తలు చెప్పేది ఏంటంటే, మీకు ఈ ఏరియాలో పక్కనే హైరైజ్ బిల్డింగ్స్ దరిదాపుల్లో ఉన్న ఆ గచ్చిబౌలి ప్రాంతంలో హైరైజ్ బిల్డింగ్స్ ఉన్న దగ్గర ఉన్న వాటర్ గ్రౌండ్ వాటర్ టేబుల్ కన్నా ఈ ఏరియాలో ఇప్పుడు ఈ 400 ఎకరాల్లో 50% గ్రౌండ్ వాటర్ టేబుల్ ఎక్కువ ఉంది. అక్కడ 10.6 మీటర్స్ ఉంటే ఈ హైరైజ్ బిల్డింగ్ ఉంది, ఇక్కడ మోర్ దెన్ 15 మీటర్స్ ఉంది గ్రౌండ్ వాటర్ టేబుల్. సో గ్రౌండ్ వాటర్ టేబుల్ ఎక్కువ ఉంది, ఎందుకంటే ఇది వాటర్ సింక్ ఏరియా, అంటే నీరు ఇనికిపోయటానికి స్కోప్ ఉన్నటువంటి ప్రాంతం. సో అలాంటి వాటర్ సింక్ ఏరియాలో ఒకవైపు ఏమో నీటి ఎద్దడి పెరుగుతున్నది. ఆశ్చర్యంగా ఉంటాయి ప్రభుత్వాల విధానాలు. 1000 కోట్లు ఖర్చు పెట్టి చెట్లు నడుతాం, ఉన్న చెట్లు నరుక్కుంటాం. లక్షల కోట్లు పెట్టి ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టుకుంటాం, ఉన్న భూగర్భ జలాలు అడుగంటి పోతుంటే చూస్తూ ఊరుకుంటాం. లక్షల కోట్లు పెట్టి నీళ్లు తెచ్చుకునేందుకు, ఉన్న భూగర్భ జలాలు లేకుండా చేసుకునేందుకు నువ్వు చెట్లు నరికి ఈ వాటర్ సింక్ ఏరియాస్ను నాశనం చేసి, ఆ కాస్తంత బయోడైవర్సిటీ ఉన్న ఏరియాలను నాశనం చేస్తే ఉన్న వాటర్ ఏమో గ్రౌండ్లో ఇనకదు, బాగా మళ్ళీ ఎక్కడో గోదావరి నుంచి కృష్ణా నుంచి హైదరాబాద్కు నీళ్ళు పట్టుకొస్తాం. అసలు లాజిక్ ఉంది ఇక్కడ. ఒక ప్రభుత్వం చేసే పనులలో ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కాదు. మీరే ఒకవైపు లక్షల కోట్లు ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఖర్చు పెడతారు, వాటర్ ప్రాజెక్ట్స్, మరోవైపు గ్రౌండ్ వాటర్ లేకుండా చేస్తారు ఈ చెట్ల నరికి. అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? సో ఒకవైపు ఇవాళ మనం చూస్తున్నాం కదా ఢిల్లీ పరిస్థితి, యమునా నదిని కలుషితం చేసుకున్నారు. యమునా నది ఢిల్లీలో ప్రవహించే పాత్ర తక్కువ, ఏరియా తక్కువ, కానీ ఢిల్లీలోనే యమునా నది కాలుష్యం ఎక్కువ. ఇలా ఏమన్నా ఢిల్లీలో ఏమున్నది, ఆఖరికి ఏ పరిస్థితికి వచ్చినాం, ఒక ఆడ్ ఈవెన్ అంటే ఒకరోజు ఒక నెంబర్ కార్లు ఉంటే ఇంకో రోజు ఇంకో నెంబర్ కార్లు పోవాలి. ఎయిర్ ప్యూరిఫైయర్లు కొనుక్కొని బతుకోవాల్సిన కర్మ పడుతుంది పౌరులకు. అది హైదరాబాద్లో కూడా తెచ్చుకుందామా? ఎయిర్ ప్యూరిఫైయర్లు కొనుక్కుంటే తప్ప బతకలేని పరిస్థితి. సో ఎయిర్ ప్యూరిఫైయర్లు కొన్ని రోజులకు మన ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకొని ఢిల్లీలో నడవాల్సినటువంటి పరిస్థితికి నెట్టివేయబెడుతున్నాం. దీన్ని హైదరాబాద్లో కోరుకుందామా? ఒకసారి ఢిల్లీలో ఉన్న పరిస్థితి ఇవాళ మనం కళ్ళారా చూస్తున్నాం కదా. హైదరాబాద్కు ఇన్వెస్ట్మెంట్ రావాలని అప్పుడు బ్రాండ్ హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ అంటున్నారు. ఫ్యూచర్ సిటీ కావాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయినప్పుడు హైదరాబాద్ ఫ్యూచరే